చివరి దశలో ఉన్న వాళ్ళు కూడా ఇంకా నేను బతకాలి, బతికితే బాగుంటుంది ఓ వాస్తవం. కానీ మరణం ఖచ్చితంగా వస్తుంది. మరణం అనేది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అనేది ఎవరికి తెలియదు. కొన్నిసార్లు బిడ్డ కడుపులోనే మరణిస్తుంది, చిన్నపిల్లలకు ఉన్నప్పుడు, యుక్త వయసులో ఉన్నప్పుడు, మధ్య వయసు పలకరిస్తుంది. ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. కానీ అది మానవ జీవితం అనగా మన జీవితం చాలా స్వల్ప సుఖ దుఃఖాల వలయము. ఇది అశాశ్వతం. దీని నుంచి తప్పించుకోలేము, జీవించాలి. నాస్తికుడు అంత తర్వాత ఏముందో ఎవరు చూశారు, ఏమవుతుంది కాబట్టి అన్న విధంగా వాళ్ళు జీవిస్తారు. ఎపికురీనిజం అంటారు. జీవితం మీద వారికి ఉన్న దృక్పథం, పునర్జన్మను నమ్ముతారు. మనం చేసే పాప పుణ్యాలు, మంచి కార్యాలు, చెడు కార్యాలు జీవిస్తే నెక్స్ట్ లైఫ్లో నీ జీవితం కొంచెం మేలైనదిగా, లేకుంటే మంచిగా జీవించకుండా ఉన్నట్లయితే ఇంకా పశువుగానో, కుక్కగానో, పిల్లిగానో పుడతారు. ఇది పునర్జన్మ అని వారి విశ్వాసం. క్రైస్తవులు అనగా మనము ఈ లోకంలో జీవించాలి. మనకు ఉన్న ఈ జీవితానికి ఒక అర్థము, పరమాత్మ ఉంది. ఈ జీవితం మనం జీవించాలి. హ్యూమన్ బీయింగ్ ఫుల్లీ అలైవ్ అంటారు. దేవుడు ఈ జీవితాన్ని నీకు అందించి పూర్తిగా జీవించమన్నాడు. ఈ లోకంలో కలుగు చేసినవన్నీ కూడా దేవుడు మనిషి కోసమే అని మనం నమ్ముతాము. అదేవిధంగా ఈ మానవత్వం మనము దేవుని పోలిక సృష్టించబడిన మనం దేవుని యొక్క రూపంలో పోలికలు సృష్టించబడ్డాము. కాబట్టి దేవుడు సృష్టిలో ఉన్న అన్ని వస్తువులను, అన్ని ప్రాణులను మాట ద్వారా కలుగు చేసిన దేవుడు మనిషి దగ్గరకు వచ్చాలకు తన రూపంలో, తన పోలికగా అనగా తన శ్వాసను ఊది మనిషిని సృష్టించారు. ఆ మనిషిని పరిపూర్ణంగా జీవించాలని కోరుకున్నాడు. మనిషి పాపం చేసి దేవునికి దూరమైనప్పుడు తానే మనిషి అవతారం ఎత్తాడు మన దేవుడు. కాబట్టి ఈ లోకంలో అటువంటి జీవితాన్ని, మానవ జీవిత లక్ష్యం ఏంటి అంటే పునీత అగస్టిన్ గారు అంటారు, ఈ లోకంలో ప్రభువా, ఈ లోకంలో ఉన్న మనిషి యొక్క జీవితం ఏంటంటే ఈ లోకంలో ఉండగా నిన్ను తెలుసుకొని, నిన్ను సేవించి, ఆరాధించి చివరిగా నీలో ఐక్యమైన ఈ యొక్క లోకంలో నుంచి మనం ఒకరోజు విడిచి వెళ్ళవలసిందే. ఆ విడిచి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తాను నేను అని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు నీకు నాకు వస్తున్న ఈ జీవితాన్ని మనం ఏ విధంగా జీవించాము అనేది కూడా మనం ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పౌలు ఫిలిప్పీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం సర్వమును ఉపయోగించి క్రీస్తునకు గౌరవం కలిగించదు అన్నాడు. క్రీస్తు కోసం జీవించడన్నాడు. తర్వాత 2వ తిమోతి 4:1-8లో పౌలు తిమోతి ఉన్నాడు. మరి చరమ దశలో ఉన్న పౌలు, నేను మంచి పోరాటమును పోరాడి తిని పందెము బహుమానంపై నేను వేచి ఉన్నాను అంటాడు. ఈ విధంగా పౌలు ఏం చెప్పాడు చివరిలో, నాలో జీవించింది నేను కాదు, క్రీస్తు జీవించాడు అంటాడు. పరిపూర్ణంగా జీవించి మరి దేవునికే అంకితం చేసుకునే విధంగా ఆయన తయారయ్యాడు. ప్రియమైన సహోదరులారా, ఈనాడు మన చీఫ్ గెస్ట్ గుర్తు చేసుకుంటూ వారితో ఈ రోజంతా మనం గడుపుతున్నాం. ఇక్కడ చేరిన మనం అందరం కూడా ముఖ్యంగా వారు చేసి కుటుంబానికి, ఈ గ్రామానికి, ఇక్కడ మనకు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ వారు మనతో గడిపిన సన్నివేశాలను, సమయాలను గుర్తు చేసుకుంటున్నాము. 13 రోజులు కుటుంబ సభ్యులు ముఖ్యంగా ఈనాడు స్మరించుకుంటూ వారి జీవితంగాను దేవుని వందనాలు తెలియజేస్తూ, మరొకసారి ప్రభువా, ఈ మీ దాసునికి స్వర్గద్వారమును తెరిచి మీ మోక్షములో స్థిరమైన పదిలమైన స్థానాన్ని వసగండి అని ప్రార్థించడానికి ఇక్కడికి వచ్చినాము. ప్రియమైన సహోదరులారా, పౌలు గారు నేను మంచి పోరాటతిని అన్న విధంగా దేవదాస్ మామ కూడా నేను ఆ విధంగా పోరాడాను అని ఆయన తన యొక్క పుస్తకంలో మా నాన్నే నాకు గురువు అంటాడు. అనగా మా నాన్న గురువు అంటే గురువు కాదు, బైబిల్ ఎత్తుకొని బోధించి, సువిశేషం ప్రకటించి, దివ్య సంస్కారం నేర్పిన గురువు కాదు. కానీ నాకు చిన్నతనం నుంచి చూసిన గురువు మా నాన్న అంటాడు.
ఏం చూశాడంటే ఆయన, ఉదయాన్నే నేను లేస్తానంటే మా నాన్న దేవుని ముందు దండం పెట్టుకొని మళ్ళీ అన్నం తినేటప్పుడు మాతో చిన్న ప్రార్థనలు పలికించేవాడు. మేము బడికి వెళ్ళేటప్పుడు నొసట సిలువ గుర్తేసుకొని మమ్మల్ని సిలువ గుర్తేసి పంపించేవాడు. సాయంత్రం పూట ఆ చెట్టు కిందలో ఇంటి ముందు కూర్చొని జపమాలు చెప్పుకుంటూ ఉండేవాడు. సాయంత్రం చేసి పనుకోండి అని చెప్పేవాడు. ఈ విధంగా మా నాన్న నాకు గురువు అన్నాడు. ఈరోజు వాళ్ళ దానం కూడా మా నాన్న నాకు గురువు అని చెప్పగలడు. మరి ఈ విధంగా ఇవన్నీ చేసినాడు లేదు, కానీ దానంకు వాళ్ళ నాన్న నిజంగానే గురువు. ఆయనను చిన్నప్పటి నుంచి నూరి పెంచి పోషించాడు. మరి ఆయన మంచి క్రైస్తవ. ఈ యొక్క వీరపల్లి విచారణ, వీరపల్లి సొసైటీలో మొదట వచ్చిన కొంతమందిలో పిల్లర్స్ అనొచ్చు, వ్యవస్థాపకులతో కలిసి పెద్ద స్వామితో ఈ గ్రామాన్ని, ఈ విచారణ నిర్మించిన వాళ్ళలో దేవదాస్ గారు ఒకరు. వారి యొక్క శ్రమ, కష్టము, ఆలోచన అంతా కూడా ఆనాడు గురువులతో పంచుకొని నడిపించారు. ఈ గ్రామం నిర్మాణములకు కృషి చేసిన పెద్దలలో వీరు కూడా ఒకరు. నాకున్న సాన్నిహిత్యం వారు గొప్పది. గురువులంటే ఎనలేని భక్తి. గురువులు కానీ అమ్మగారులు కానీ చాలా భక్తి కలిగిన వ్యక్తి, గౌరవించేవాడు. ఎప్పుడు కూడా వివాదాలకు స్థాపించేవాడు కాదు. మేము ఎక్కువగా గడిపాము కాబట్టి ఎవరన్నా విషయంలో వాళ్ళ గురించి అనవసరంగా మాట్లాడి, ఆ దేవదాసయ్య ఎట్లా అంటే కావాల్సుకుంటే నాకు ఆ పని గేట్ కడదానికి పోయేస్తాను అని పోయి మళ్ళీ వచ్చేవాడు. ఈ విధంగా తప్పించుకునేవాడు. ఎందుకు ఈ యొక్క అనవసరమైన విషయాలు, ఎవరితో గొడవ పడేవాడు కాదు. తప్పు తన పిల్లలే కానీ ఎవరైనా మొగమాటం లేకుండా ఇట్లుండాలా, ఇట్లా చేయాలా అని చెప్పే వ్యక్తి. మంచి కథోలిక క్రైస్తవులుగా జీవించాడు. మరి ఆయన మంచి, ఆ రోజు చెప్పారు, చాలా జోకర్ కూడా, హ్యూమరస్గా ఉన్న పరంగా జోకులు వేస్తారు. తన బిడ్డలను మంచి తండ్రిగా పెంచాడు. ఒక గురువు, ఒక సిస్టరు, మరి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, వారిని కూడా మంచి బిడ్డలుగా ఒక తండ్రిగా ఆయన చివరి వరకు ఆయన బతికినంత కూడా భార్య భర్త ఒకరి కష్టంలో ఒకరు తోడుగా ఉంటూ అంత గొప్ప మంచి దాంపత్య జీవితాన్ని భార్యాభర్తలుగా జీవించారు. ఒకరిని ఒకరి విడిచి ఉండలేము అన్న విధంగా వాళ్ళ జీవితం ఉన్నది. కావున ప్రియమైన సహోదరులారా, మరి మనం అంగీకరించిన విషయం ఏంటంటే చావు, మరణం అనేది మనం స్మరించుకున్న ఈ సందర్భంలో ఆయన నుంచి మనం ఏమి నేర్చుకోగలము? ఈనాటి యువతకు, ఈనాటి మనకు, మరి ముఖ్యంగా ఈ గ్రామస్తులకు, ఇటువంటి పెద్దలు, కొన్నిసారి మన లెక్చరర్ బాగా చెప్పాడు, 10 మందే ఉన్నారు పెద్దలు ఆ రోజు వాళ్ళ పాతకాలం వాళ్ళు. మరి వాళ్ళు జీవించిన విధానం, వారి విశ్వాసము, మరి వారి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏముంటుంది? విశ్వాసం అయితేనే మరి సంఘంలో ఐక్యత, ఒకరి ఎదుగుదల కోసం మరొకరు పాటుపడటము, సహకరించుకోవడము, క్రమశిక్షణతో పెట్టించడం. ముఖ్యంగా ఈనాటి తల్లిదండ్రులు బిడ్డలకు అన్నీ ఇస్తున్నారే కానీ విశ్వాసము, క్రమశిక్షణ అనేది చాలా తక్కువగా ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి సందర్భంలో వారి నుంచి మనం ఇటువంటి విలువలు నేర్చుకొని మన జీవితంలో కూడా మనం జీవించినట్లయితే వారికి ఈరోజు మనము సరైన గౌరవం ఇచ్చినట్లు అవుతుంది. వాళ్ళ ప్రియమైన సహోదరులారా, ఈ సత్యాన్ని మనం గ్రహిస్తూ మరి జీవితము కొంతకాలమే, ఇది అశాశ్వతము, అందరూ కూడా ఒకరోజు ఈ యొక్క భూమి నుంచి, ఈ లోకం నుంచి కనుమరుగై పోయే వాళ్ళమే అని తెలుసుకొని ఈ యొక్క ప్రపంచం కోసము, ఈ బాహ్యమైన వాటి కోసం కాకుండా నిత్య జీవితం కోసం మనం జీవించాలి. ఆ నిత్య జీవితం పొందాలంటే ఇప్పుడే తొలి మెట్టు వేసి మనం మన ప్రయాణాన్ని ఆరంభించాలి. ఈ ప్రయాణం దేవుడు ముఖ్యంగా వారి శ్రీమతి ఫలము అనుగ్రహిస్తూ దేవుడే ఆమె తోడుగా నడిపించమని వేడుకున్నాము. వారికి బిడ్డలందరినీ, దుఃఖంతో ఉన్న కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించి నడిపించమని మనము క్రైస్తవ విశ్వాసంతో మనం ముందుకు పోదాము. సువిశేషంలో విన్న విధంగా సువార్తంటే మీరు కానీ మరణం అనేది తాత్కాలికము, నేను దేవునితో ప్రవేశిస్తాను. మనందరం కూడా ఒకరోజు ఆయన కలుసుకుంటాము. నామమున ఆమేన్.